రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు సగం పదవీ కాలం ముగిసినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలోనూ కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో ఘోరంగా విఫలమైందని వైఎస్ఆర్సీపీ పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్టీల్ ప్లాంట్ కి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తున్నట్టుగా ఈరోజు చూసాం. అంటే ఇప్పటికీ కూడా అధికారం వచ్చి 2.5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులకే ప్రారంభోత్సవాలు, జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమాలకే మళ్ళీ శంకుస్థాపనలు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి హయాంలో తీసుకొచ్చినటువంటి పెట్టుబడులనే వీరు పెట్టుబడులుగా చెప్పుకునేటువంటి కార్యక్రమం. మొదటి 2.5 సంవత్సరాలు మీరు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి కార్యక్రమాలనే చేసుకుంటూ పోతే మీరు కొత్తగా ప్రాజెక్టులు ఎప్పుడు తీసుకొస్తారు? కొత్త పెట్టుబడుల్ని అది కార్యరూపం దాల్చేది ఎప్పుడు? మీరు ఇచ్చినటువంటి 20 లక్షల ఉద్యోగాలు కల్పనకు సంబంధించి ఇచ్చినటువంటి ఎన్నికల హామీ నిలబెట్టుకునేది ఎప్పుడు అనేటువంటిది ప్రజల నుంచి వచ్చేటువంటి ప్రశ్నలు. దానికి ప్రభుత్వం నుంచి సమాధానం కూడా ప్రజలు అడుగుతా ఉన్నారు. 2023 ఫిబ్రవరిలో ఆ రోజు సంబంధించినటువంటి శాఖ మంత్రిగా నేను కూడా కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి జమ్మలమడుగులో గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే జేఎస్డబ్ల్యూ చైర్మన్ అయినటువంటి సజ్జన్ జిందాల్ గారు, వారి సమక్షంలో దానికి శంకుస్థాపన చేయడం, అందుకన్నా ఒక 2 నెలల ముందు ఆ సంస్థకు సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా కడప స్టీల్ ప్లాంట్ గురించి రాయలసీమ ప్రాంత ప్రజలు ఆశపడుతున్నటువంటి తరుణంలో దాన్ని కార్యరూపం తీసుకురావాలి, ప్రభుత్వం నిర్మించడం అనేటువంటిది సాధ్యమైనటువంటి పని కాదు, కావాల్సినటువంటి సహకారాన్ని, భూమిని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ని ప్రభుత్వం నుంచి ఇద్దాం, నిర్మించేటువంటి బాధ్యత అంతా కూడా జేఎస్డబ్ల్యూ టేకప్ చేస్తుందనేటువంటి ఉద్దేశంతో 2022 డిసెంబర్ 21ని ఇచ్చినటువంటి జీవో ఇది. డిసెంబర్ 21, 2022 జేఎస్డబ్ల్యూ స్టీల్కి సంబంధించి ఒక ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ని కడప జిల్లాలో ఏర్పాటు చేస్తూ వారికి కావాల్సినటువంటి స్పెషల్ ఇన్సెంటివ్స్ని అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తూ ఇచ్చినటువంటి జీవో. సబ్సిక్వెంట్గా ఫిబ్రవరి మాసంలో దానికి శంకుస్థాపన చేశాం, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్లు తీసుకొచ్చాం, కావాల్సినటువంటి ఇనీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ స్టార్ట్ చేశాం. దానికి సంబంధించి వాటర్ 2 TMC వాటర్ గండికోట రిజర్వాయర్ నుంచి 2 TMC వాటర్ ప్రతి సంవత్సరం ఇవ్వడానికి అంగీకరించాం. అలాగే ఎస్టీ లైన్స్ పవర్ సప్లై చేసేటువంటి దానికి కూడా డెడికేటెడ్ వారి డోర్ స్టెప్ వరకు పవర్ సప్లై ఇవ్వడానికి ప్రభుత్వం వైఎస్ఆర్సీఎల్ అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పేరిట కడప స్టీల్ ప్లాంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి ఒక సంస్థను కూడా ఏర్పాటు చేశాం. అలాగే హైవేకి అక్కడ ఉన్నటువంటి నేషనల్ హైవే 67కి రోడ్ కనెక్టివిటీని కూడా చేసిస్తామని చెప్పి వారికి ప్రామిస్ చేశాం. రైల్వే కనెక్టివిటీని కూడా ప్లాంట్ వరకు అందిస్తామని చెప్పి వారికి హామీ ఇవ్వడం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. ఈ క్లియరెన్స్లు, అప్రూవల్స్ ఇవన్నీ జరిగిపోయిన తర్వాత పని నిర్మాణం జరుగుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం మారింది 2024లో. అప్పటికి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినటువంటి జిందాల్ వాళ్ళని కక్ష కట్టినట్టు మీరు ఎందుకు నిర్మాణాలు చేయాలి, ఎందుకు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని చెప్పి ఎవరో ముంబై నుంచి ఒక యాక్ట్రెస్ని తీసుకుని వచ్చి కేసు పెట్టించి లేనిపోయినటువంటి రాద్ధాంతులు సృష్టించి దాంట్లో 2 IPS ఆఫీసర్లను సస్పెండ్ చేసి సీనియర్ అధికారులని ఇప్పటికీ కూడా వారికి పోస్టింగ్స్ ఇవ్వకుండా
2 సంవత్సరాల పాటు ప్రాజెక్టును నడవకుండా చేసేసి ఆ సంస్థని ఈ రాష్ట్రంలో పెట్టాల్సినటువంటి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడుల్ని అటు తెలంగాణకి అటు మహారాష్ట్రకి తరలిపోయేటువంటి కార్యక్రమం చేసి మళ్ళీ ఈరోజు కొత్తగా వచ్చి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ శంకుస్థాపన కడప స్టీల్ ప్లాంట్కి. అంతర్జాతీయ మేస్త్రీ సంఘం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ ఏ నిర్మాణం జరిగినా అది నా వల్లే, హైటెక్ సిటీ నా వల్లే, చార్మినార్ నా వల్లే, తాజ్మహల్ నా వల్లే, అంటే ఏ పెద్ద కట్టడం ఉన్నా నా వల్లే, ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా నా వల్లే, కంప్యూటర్ నాదే, సెల్ ఫోన్ నాదే, ఏది రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఏ కొత్త ఇన్వెన్షన్ వచ్చినా దాంట్లో దానికి కారకుడు నేనే అనేటువంటి మాట చెప్పుకునేటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు అసలు వెనకడిగే వేయరు. అది గొప్పతనం వారిలో. ఇది 2017లో వారి పత్రికల్లో వచ్చినటువంటి వారి గెజెట్ పత్రిక ఈనాడులో వచ్చినటువంటి ఒక ఆర్టికల్. కేంద్రంపై కసితో కడప ఉక్కు అప్పుడు ఒకసారి శంకుస్థాపన చేశారు. అప్పటికి భూమి లేదు, నిర్మాణానికి ఫైనాన్షియల్ క్లోజర్ లేదు, పర్మిషన్స్ లేవు. అప్పటి వరకు అప్పటికి ఆయన దగ్గర ఉన్నది ఏంటంటే ఆయన శిలాఫలకం కట్టడానికి కావాల్సినటువంటి ఒక మేస్త్రి, దానికి కావాల్సినటువంటి ఇటుకలు, సిమెంటు, ఈ శిలాఫలకం తప్పితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర